మనం ఉగాది పచ్చడి చేసి అమ్మవారి దగ్గర అన్నీ కూడా మనం సిద్ధం చేసుకున్నాం కదా. మన సిద్ధాంతి గారు కూడా వచ్చారు. ఈరోజు ఇంకో ముఖ్యమైన ఘట్టం పంచాంగ శ్రవణం. మన సిద్ధాంతి గారు పూజ చేయించి పంచాంగ శ్రవణంతో మనకి వినిపిస్తారు. పంచాంగ శ్రవణం ఈరోజు వినాలి, అది వినిపిస్తారు. అందరికీ కూడా ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా గణపతి ప్రార్థన చేస్తూ ఈరోజు యొక్క ప్రాశస్త్యాన్ని మనందరం కూడా తెలుసుకుంటూ, ఎందువల్ల ఉగాది అనేటువంటిది మనం ఈ భారతదేశంలో, అందున ఆంధ్ర రాష్ట్రంలో వాడవాడాలా మనం జరుపుకుంటాం అనేటువంటిది కూడా సనాతనంగా వచ్చేటువంటి ఈ విశేష కార్యక్రమాన్ని కూడా మనం తెలుసుకుందాం. ముందుగా గణపతి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా గణపతి స్వామి వారికి నమస్కారం చేయండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిదేవుడైనటువంటి గణపతి స్వామి వారిని, కాలానికి అధిదేవతలుగా ఉన్నటువంటి నవగ్రహాలను కూడా శ్లోక రూపంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు కాబట్టి ముందుగా ఆ భగవత్ స్వరూపాన్ని జ్యోతిస్వరూపంగా మనం ఆరాధన చేసుకోవడానికి ముందుగా దీపారాధన చేద్దరు. కానీ వచ్చి దీపారాధన చేయండి అమ్మా. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం పూజాదీపనమోస్తుతే. ఈ రోజున మనం ముందుగా చేయవలసినది కాలస్వరూపమైనటువంటి పంచాంగంలో ఉండేటువంటి 5 అంగములు. అవే మనకి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5 అంగాలనే కలిపి మనం పంచాంగము అంటాం. పంచ అంటే 5, అంగములు అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. ఈ 5 కూడా పంచాంగంలో ఉంటాయి. ఈ పంచాంగాన్ని ఎవరైతే తెలుసుకుని వారి యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో వారికి సకల శుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి అందున ఈ రోజున ఉగాది అని చెప్పి అంటూ ఉంటాం. నిన్నటి వరకు మనకి క్రోధినామ సంవత్సరం గడిచినది. ఈ రోజున మనకి విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమైనది. మనకు తెలుగు సంవత్సరాలు ప్రభవ విభవ అంటూ మనకు చిన్నప్పుడు నేర్చుకునే ఉంటాం. 60 సంవత్సరాలు. దాంట్లో ఇప్పటికీ ప్రతి 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభవతో మొదలై మళ్ళీ 60 సంవత్సరాలు కాలగమనం గడుస్తూ ఉంటుంది. అటువంటి కాలగమనంలో మనకి 39వ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. చాలా విశేషమైనటువంటి శుభాల్ని ఇచ్చేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. పేరులోనే పెన్నిధి ఉన్నది అని చెప్పి మనకి సామెత. విశ్వము అంటే మనందరికీ తెలియదు, యూనివర్స్ అంటాం మన భాషలో. విశ్వము, ఈ విశ్వానికి వసువు అంటే శుభము అని అర్థం, సంపదలు అని అర్థం, అందము అని అర్థం. అంటే విశ్వానికి మొత్తానికి అంతటికీ కూడా చక్కనైన శుభాలు ఇచ్చేటువంటి, సంపదలు ఇచ్చేటువంటి, చక్కనైన అందమైన జీవన స్థితిని ఇచ్చేటువంటి సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరానికి విశ్వావసునామ సంవత్సరం అని చెప్పి పేరు పెట్టారు శాస్త్రజ్ఞులు. అటువంటి ఈ రోజున అందున నవగ్రహాలకి అధిపతి అయినటువంటి గ్రహం సూర్యగ్రహం. అటువంటి సూర్యుడికి వారం ఏదయ్యా అంటే ఆదివారం, భానువాసరం అని చెప్పంటాం. అటువంటి సూర్యగ్రహమే ఈ రోజున ఈ సంవత్సరానికి రాజుగా ఉండి చక్కగా పరిపాలన చేసేటువంటి స్థితిని మనకి సూర్యభగవానుడు మనకు కలగజేస్తాడు. కాబట్టి సకల శుభాలు కలుగుతాయి. అందువల్ల మీరు ఈ రోజున ఇక్కడ అందరూ సమావేశమే చక్కగా పంచాంగ అధిష్టాన దేవతలైనటువంటి ఆ నవగ్రహాలని, ఆ యొక్క సరస్వతీ పూజ చేసి చక్కగా ఆశీస్సులు పొందారు. ఇప్పుడు ఇంకా మనం పంచాంగ శ్రవణం మనం చేయించవలసి ఉంటుంది. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, పంచాంగ శ్రవణం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటో కూడా మనం తెలుసుకుందాం. అటువంటి విషయాల్లో శాస్త్రం చెప్తుంది. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం
గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం. పంచాంగం మనం చక్కగా శ్రవణం చేయడానికి ఆ ఫలితం ఏంటో తెలుసుకుంటే మనకి చక్కగా ముందుగానే మనం దాని పట్ల ఆసక్తిని క్రియేట్ చేసుకుంటాం. తద్వారా ఏ ఏ మంచి పనులు ఎప్పుడు చేయాలనేది కూడా తెలుసుకుంటాం. పంచాంగాన్ని పూజించటం, పంచాంగం శ్రవణం చేయడం వల్ల ఇవన్నీ మనకు లభిస్తాయి అని. శ్రీ కళ్యాణ గుణావహం. కళ్యాణం అంటేనే శుభమని అర్థం. శ్రీ అంటే సంపద. అటువంటి గుణాల్ని మనకిచ్చేటువంటిది ఏదయ్యా అంటే పంచాంగం. రిపుహరం. మనం చేసినటువంటి దుష్కృత్యాలు ఏవైతే ఉన్నాయో, పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. దుస్వప్న దోషాపహం. మనకి కళలు వస్తూ ఉంటాయి, చక్కనైన కళలు వస్తూ ఉంటాయి, దుస్వప్నాలు వస్తూ ఉంటాయి. దుస్వప్నం వచ్చిందంటే కొంత కీడును మనం శంకిస్తూ ఉంటాం. అటువంటిప్పుడు ఏం చేయాలి, ఒక ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏదేదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు ఆ పని సుఖంగా అవుతుంది, సులభంగా అవుతుంది, అవన్నీ కూడా చెప్పేటువంటిదే ఈ యొక్క పంచాంగం. అంతేకాకుండా ఇంకా చెప్తున్నారు గంగా స్నాన విశేష ఫలదం. గంగానదిలో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో పంచాంగ శ్రవణం చేయడం వల్ల అంత ఫలితం వస్తుంది. దుస్వప్న దోషాపహం. అది కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా గోదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో గోదాన తుల్యం నృణాం. గోదానం చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో అటువంటి ఫలితానికి కూడా మనకి ఈ పంచాంగం ఇస్తుందని చెప్తూ ఆయుర్వృద్ధిదం ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆయుర్వృద్ధిదం, ఆయుష్ పెరుగుతుందటండి. ఎందువల్ల గ్రహాలు కనుక మనకి నీచ స్థానంలో ఉంటే ఒక్కొక్కసారి మనకి అనేకమైనటువంటి శారీరకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అది కనుక ముందే తెలిసి మనం ఆ గ్రహాలకు జపాలో లేదా పరిహారాలు చేసుకుంటే ఆయుష్ ఆటోమేటిక్గా మనకి పెరుగుతుంది. ఆయుర్వృద్ధిదం ఉత్తమం శుభకరం, అన్ని శుభాలు కలుగుతాయి. సంతాన సంపత్ప్రదం. సంతానం కలగట్లేదండి, పంచాంగం చూడండి సిద్ధాంతి గారు అని చెప్పి వస్తూ ఉంటారు. ఎలా చెప్తారా సిద్ధాంతి గారు? పంచాంగం చూసి ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాగోలేదు, దాని పరిహారం ఏంటి, తద్వారా సంతాన సంపత్ప్రదం. వ్యాపారం చేస్తూ ఉంటాం, వ్యవసాయం చేస్తూ ఉంటాం, ఉద్యోగం చేస్తూ ఉంటాం, అన్ని కాలాల్లోనే కలిసి రాదు ఎటువంటి వారికైనా సరే. అటువంటప్పుడు ఆ పంచాంగం చూపించుకుని దానికి ఉపశమనం ఏదైతే చెప్పారో ఆ పెద్దలు అదే కనుక ఆచరిస్తే సంపత్ప్రదం, అన్ని విధాలుగాను చాలా సుఖంగా ఉంటుంది అని చెప్తూ ఇంకా చెప్తున్నారు. నానా కర్మ సుసాధనం. కర్మలు అంటే చేసేటువంటి పనులు. దేవినారతులు ఇప్పుడు చేయాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలంటే శంకుస్థాపన చేయాలి, శంకుస్థాపన చేయాలంటే ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి ఉండదు కదా, కర్తరడ్డు వస్తూ ఉంటుంది, లేదా మూఢం అడ్డు వస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి కర్మలు చేయడానికి, క్రియలు చేయడానికి, ఏదైనా పని ప్రారంభించడానికి చక్కనైన శుభముహూర్తం చూసుకోవాలంటే పంచాంగమే మనకి ఆధారము. కాబట్టి నానా కర్మ సుసాధనం, అటువంటి పనులన్నీ చేయడానికి సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం. పంచాంగాన్ని చక్కగా చెవులారా విని దాన్ని మనం గనక ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి అని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి ఈ రోజున మీరందరూ ఇక్కడ సమావేశమై అటువంటి పంచాంగ శ్రవణాన్ని చేస్తున్నందుకు చక్కగా మరి సకల శుభాలు కూడా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కాబట్టి నవగ్రహాలు ఆదిత్యాయ చ సూర్యుడు, సోమాయ చంద్రుడు, మంగళాయ కుజుడు, బుధాయ చ బుధుడు, గురువు, శుక్రుడు, శని మహాదేవుడు, రాహుకేతువులు, వీరు తుమ్మండుగురు కూడా మనల్ని అనుగ్రహిస్తే మనం ఏ పని చేసినా కానీ ఎక్కడా ఇబ్బందులు లేకుండా చక్కగా సుఖంగా కలుగుతాయి. అయితే ఈ రోజున విశేషంగా మనకి ఉగాది పచ్చడిని సేవించడం అనేటువంటి చాలా ప్రాశస్తంగా జరుగుతూ ఉంటుంది. దాంట్లో మనం రకరకాలైనటువంటి ద్రవ్యాలతో దాన్ని చేస్తూ ఉంటాం. దాన్నే మన భాషలో వేప పువ్వు పచ్చడి అని చెప్పి అంటూ ఉంటాం. వేప పువ్వుని ఏమంటారంటే నింబ అంటే వేప.
ఆ వేప పువ్వు పచ్చని మనం దేంతో తయారు చేస్తూ ఉంటాం? షడ్రుచులు కలిసేలాగా. మధురామ్ల తిక్త కటుకషాయ లవణరస షడ్రసవ. రసాలు 6 అని మనందరికీ తెలిసినటువంటి నిత్యము కూడా. తీపి, పులుపు, కారము, చేదు, వగరు, లవణము. ఈ 6 కూడా మనం 6 ఋతువులకి సంకేతంగా దాన్ని తయారు చేస్తూ ఉంటాం. జీవితం ఎప్పుడూ కూడా తీయగా ఉండదు, జీవితం ఎప్పుడూ కూడా చేదుగాను ఉండదు. వర్షాకాలం వస్తూ ఉంటుంది, శీతాకాలం వస్తూ ఉంటుంది, వేసవికాలం వస్తూ ఉంటుంది. అంటే అన్నిటినీ కూడా సమ్మేళనం చేసేటువంటిదే కాలము. కాలపురుషుడు యొక్క స్థితి ఆ విధంగా ఉంటుంది. అటువంటి 6 రుచులతోనూ కూడా మనం తయారు చేసినటువంటి ఈ యొక్క వేప పువ్వు పచ్చడిని మనం జాగ్రత్తగా నివేదన చేసిన తర్వాత ఒక శ్లోకం చెప్తూ మనం తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ శ్లోకాన్ని చెప్తాను. మీరందరూ కూడా ఆ శ్లోకాన్ని చెప్పే మాటలు చెప్పిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని, వేప పువ్వు పచ్చడి ప్రసాదాన్ని తీసుకుందిరాని. చెప్పండి అమ్మా. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయ చ సర్వ అరిష్ట వినాశాయ నింబ కదల భక్షణం. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ప్రసాదాన్ని తీసుకోండి. మీ అందరికి కూడా సకల శుభాలు కలగాలని చెప్పి పరమేశ్వరుడు మీ అందరికి కూడా ఆ యొక్క ఆయురారోగ్య ఇవ్వాలని చెప్పి ఆశీర్వచనం. తప్పనిసరిగానమ్మా. మాది మిథున రాశి అండి. మిథున రాశి తప్పనిసరిగానమ్మా. పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా అందరూ కూడా ఎదురు చూసేది ఏది అంటే, ఈ సంవత్సరం మా పేరు బలాలు ఎలా ఉన్నాయని చెప్పి మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు. అంటే వారు ఏ రాశిలో అయితే పుట్టారో ప్రతి రాశికి కూడా కొన్ని నక్షత్రాలు కేటాయించబడ్డాయి. అశ్విని, భరణి, కృత్తిగా, పాదం, మేషం. అంటే ప్రతి నక్షత్రానికి కూడా 4 పాదాలు ఉంటాయి. అటువంటి 9 పాదాలు కలిసి ఒక రాశిగా ఏర్పడుతుంది శాస్త్రం. కాబట్టి మీ అందరికీ మీ రాసులు తెలుసు కాబట్టి అందరికీ ఏ విధంగా ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజ్య పూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయటువంటి లఘువుగా చెప్తాను. కాబట్టి అందరూ కూడా దాని ప్రకారం మీరు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14 ఉన్నది. రాజపూజ్యం 5, అవమానం 7 ఉన్నది. కాబట్టి వీరు ఆ యొక్క ఫలితాలను గ్రహించి దాని ప్రకారం వారు ఉపశాంతులు చేసుకోవలను. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 3. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. రాజ్యపూజ్యం 4, అవమానం 3 ఉన్నది. తర్వాత వచ్చేటువంటి రాశి కర్కాటక రాశి. వీరికి మొన్నటి వరకు కూడా అష్టమ శని కొన్నంత బాధపడ్డారు, ఇప్పుడు తొలగిపోయినది. వీరికి ఆదాయం 8, వ్యయం 2. రాజ్యపూజ్యం 7, అవమానం 3. తర్వాత రాశి సింహరాశి. వీరికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. ఆదాయం 11, వ్యయం కూడా 11. రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి ఇప్పుడు అష్టమ శని మొదలైనది కాబట్టి శని పరిహారాలు వారు చేసుకోవలను. తర్వాత కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. రాజ్యపూజ్యం అవమానాలు సమానంగా ఉన్నాయి. 6 రాజ్యపూజ్యము, అవమానం 6. కన్య తర్వాత వచ్చేటువంటి రాశి తులారాశి. వీరికి రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఆదాయం 11, వ్యయం 5 ఉన్నది. తర్వాత వృశ్చిక రాశి. వీరికి ఆదాయం 2, వ్యయం 14 ఉన్నది. రాజ్యపూజ్యం 5, అలాగే అవమానం 2. తర్వాత ధనుస్సు రాశి వారికి వీరి అర్ధాష్టమి శని మొదలైనది. వీరికి ఆదాయం 5, వ్యయం 5గా ఉన్నది. రాజ్యపూజ్యం 1, అవమానం
5గా ఉన్నది. ఇక మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అలాగే అవమానం 5. వీరు మకర రాశి వారు గత సంవత్సరం వరకు కూడా ఏలినాటి శనితో బాధపడ్డారు. ఈ సంవత్సరం నుంచి వారికి ఆ యొక్క శని ప్రభావం తొలగిపోయి సకల సుఖాలు కలుగుతాయి. కుంభరాశి వారికి పూర్ణ కుంభానికి గుర్తు కుంభరాశి. వీరికి ఆదాయం 8, వ్యయం 14గా ఉన్నది. రాజ్యపూజ్యం 7, అవమానం 5గా ఉన్నది. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 1. వీరికి ఏలినాటి శని కూడా జన్మశనిలో ఉన్నారు వీరు. కాబట్టి ఈ విధమైనటువంటి గ్రహస్థితి మనకి ఫలితాలు సూచిస్తోంది. కాబట్టి దాన్ని బట్టి మీరందరూ కూడా ఆ గ్రహశాంతులు చేసుకుని సకల శుభాలు కలగాలని చెప్పి ఆశిస్తారు. సిద్ధాంతి గారు ఈరోజు ఉగాది సందర్భంగా చక్కగా పంచాంగ శ్రవణం చాలా చక్కగా వివరించారు. అందరిది కూడా రాజ్య పూజ్యం అవమానం అన్నీ ఎలా ఉన్నాయి అన్నీ చెప్పారు. మా తరపున ఈ ఉగాది రోజు మిమ్మల్ని చిరు సత్కారం చేసుకోవాలని కోరుకుంటున్నాం, మీరు అనుమతిస్తే. హరే శ్రీనివాస. హరే శ్రీనివాస.